వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకుందాం. ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. జనరల్గా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ మీద ఒక క్వశ్చన్ అడగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది బాగా వస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ మీద మీకు పట్టు చిక్కుతుంది. అర్థమైనా? సో ఫార్ మనం పర్సంటేజెస్ చూసాం, ప్రాఫిట్ అండ్ లాస్ చూసాం, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చూసాం. సో ఈ టాపిక్స్ అన్నీ ఏంటి అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్లో ముఖ్యంగా పర్సంటేజ్ అనే టాపిక్ని కూడా ఇక్కడ మనం వాడుతూ ఉంటాం. పర్సంటేజెస్లో మనం నేర్చుకున్నటువంటి కొన్ని షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా మనం యూస్ చేస్తాం అనమాట. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది జాగ్రత్తగా వినండి. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఈవెన్ అప్ టు యూపీఎస్సీ లెవెల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే ఈ పర్టికులర్ టాపిక్ అనేది దాని నుంచి క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, నెక్స్ట్ ఇయర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, మీ అందరికీ కోసం ఈ యాప్టిట్యూడ్ సెషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ని జాగ్రత్తగా వినండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి, రైట్? సో లెట్ us సీ ద డెఫినేషన్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే, జనరల్గా మనం ఈ పేరుని మనం తెలుగులో వింటూనే ఉంటాం, వడ్డీ అనే పేరు వింటాం, అవునా కదా? జనరల్గా మనం ఎవరికైనా ఒక అప్పు ఇచ్చామనుకోండి, ఊరికే ఇవ్వం కదా మనం ఏది కూడా. మనం కొంత డబ్బు ఇచ్చామనుకోండి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి నుంచి మనం తిరిగి ఎంతో కొంత మనం ఆశిస్తాం. అసలునే ఆశిస్తాము, మనం ఇచ్చింది ఆశిస్తాము. మన డబ్బు అతను వాడుకున్నాడు కాబట్టి దానికి ఇంకొంత మనీ కూడా మనం తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 1000 రూపీస్ నా ఫ్రెండ్కి ఇచ్చాను అనుకోండి, నా ఫ్రెండ్ నుంచి ఆ 1000తో పాటు 1 ఇయర్ తర్వాత ఇచ్చేటప్పుడు ఇంకో 500 నేను ఆశిస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్, అవునా కదా? అలా దానికి ఒక రేట్ ఉంటుంది, కొంత టైం పీరియడ్ ఉంటుంది, ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ పదాలన్నీ ఏంటనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us సీ ద డెఫినేషన్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఎస్ఐ అంటే ఏం లేదు నాన్న, సింపుల్ ఇంట్రెస్ట్, ఓకేనా? షార్ట్ ఫామ్లో చెప్పొచ్చు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ఒక ప్రిన్సిపల్ యొక్క అసలు యొక్క ఫిక్స్డ్ పర్సంటేజ్ అనమాట. ఇన్వెస్టెడ్ ఆర్ బారోడ్ ఆర్ అమౌంట్ ఆఫ్ మనీ. సింపుల్గా చెప్పాలి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది వడ్డీ అంటే ఏంటనేది. సపోజ్ నేను 1,00,000 రూపాయలు నేను ఎవరికన్నా ఇచ్చాను అనుకోండి, దానిలో నాకు అతను 1,00,000 రూపాయలు ఇవ్వాలి. దాంతోపాటుగా తనకి నేను ఇచ్చినందుకు గాను నా డబ్బు అతను ఒక సంవత్సరం పాటు వాడుకున్నందుకు గాను సంవత్సరం పూర్తయ్యే లోపు నాకు ఎంత ఇవ్వాలి అతను అంటే 100కి 2 రూపాయలు చొప్పున ఇవ్వాలి. అంటే 1,00,000 రూపాయల్లో ఎన్ని వందలు ఉంటాయి? 1000 వందలు ఉంటాయి, అవునా కదా? అంటే 2,000 రూపాయలు నాకు ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. 100కు 2 రూపాయలు చొప్పున 100,000 ఉంటాయి కాబట్టి 100కి 2 రూపాయలు అంటే 1,00,000 రూపాయలకి 2,000 కదా. సో ఈ 1,00,000తో పాటు నాకు ఆ 2,000 తను నాకు పే చేయాలన్నమాట. అర్థమైంది? దట్ ఈస్ నథింగ్ బట్ జనరల్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. ఆ ఎక్స్ట్రా మనీ ఏదైతే ఉందో, జనరల్గా ఇప్పుడు మనం ఇల్లు తీసుకున్నాం అనుకోండి, దానికి రెంట్ కట్టుకుంటాం, అవునా కదా? ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, దానికి లీజ్ కడుతూ ఉంటాం, అవునా కదా? అంటే మనది కాని వస్తువుని మనం వాడుకున్నప్పుడు ఎక్స్ట్రా మనీ అతనికి మనం పే చేయాలి. సింపుల్గా చెప్పాలంటే దాన్నే సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. అర్థమైందా? సరే, దానిలో ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో ముఖ్యంగా ఈ 4 పదాలని మనం వాడుతూ ఉంటాం అనమాట. ఆఫెన్గా మనం ప్రతి క్వశ్చన్లో ఈ 4 పదాలు లేకుండా ఉండదు. అర్థమైందా? సరే, లుక్ ఎట్ ద క్వశ్చన్, లుక్ ఎట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ని క్యాపిటల్ పీతో డినోట్ చేస్తాం. ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ మనీ డిపాజిటెడ్ ఆర్ లోన్ ఎట్సెట్రా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్యాపిటల్. దీనే సమ్ ఆఫ్ మనీ డిపాజిటెడ్ ఆర్ లోన్డ్ అంటే మనం డిపాజిట్ అంటే ఇతరులకి ఇచ్చింది కానీ మనం ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నది కానీ. నేను ఎవరికైనా అప్పు ఇచ్చాను అనుకోండి, కొంత ప్రిన్సిపల్ నేను అప్పు ఇవ్వచ్చు, లేదా కొంత ఎవరి దగ్గర నుంచి అయినా బారో తీసుకున్నాను అనుకోండి, నేను తీసుకున్న బారో ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్. అర్థమైందా? సపోజ్ నేను మీకే ఒక 5,000 అప్పు ఇచ్చాను అనుకోండి, ఆ 5,000 అనేది ప్రిన్సిపల్ అనమాట. మీ దగ్గర నుంచి ఒక 10,000 నేను తీసుకున్నాను అనుకోండి అప్పుగా, ఆ 10,000 అనేది ప్రిన్సిపల్. అర్థమైందా? ఇదర్ ఇట్ ఈస్ బారోడ్ ఆర్ డిపాజిటెడ్ ఎనీథింగ్ ఆర్ లోన్, ఏదైనా సరే దాన్ని ప్రిన్సిపల్ అంటాము. ప్రిన్సిపల్ని మనం క్యాపిటల్ అని కూడా పిలుస్తాం. అర్థమైందా? సరే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూడండి. ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మనీ పెయిడ్ బై ద బారోవర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేసిస్ ఆఫ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ మీద కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి క్యాలిక్యులేట్ చేసి ఇంత టైం పీరియడ్ వరకు నువ్వు వాడుకున్నావు కాబట్టి దీని మీద నాకు కొంత మనీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి. అర్థమైందా? దట్ ఈస్ నథింగ్ బట్ ఎవరైతే నేను అప్పు ఇచ్చానో ఆ వ్యక్తి నాకు అసలుతో పాటుగా కొంత ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి. ఈ మనీని వాడుకున్నందుకు గాను వాడు నాకు కొంత పే చేయాలి. ఆ పే చేసేటటువంటి ఎక్స్ట్రా మనీనే మనం ఇంట్రెస్ట్ అంటాం అనమాట, రైట్? నెక్స్ట్ టైం పీరియడ్. సో దిస్ పర్టికులర్ టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్ అనమాట. సో ఇట్ ఈస్ ద డ్యూరేషన్ ఫర్ విచ్ మనీ ఈజ్ లెంట్ ఆర్ బారోడ్. అంటే నేను ఎవరికైనా అప్పిచ్చాను అనుకోండి, ఆ వ్యక్తి కొంతకాలం వాడుకుంటాడు, తిరిగి నాకు అసలు ఇచ్చే వరకు ఆ కొంత డ్యూరేషన్ ఆఫ్ టైం ఏదైతే ఉందో అది సింపుల్గా టైం అని చెప్తాం, రైట్?
సో నెక్స్ట్ వన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీన్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తారు. ఇట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ద ఇంట్రెస్ట్ ఈస్ చార్జ్డ్ ఆన్ ప్రిన్సిపల్. ఎంత రేట్ తీసుకున్నాడో, 10%, 20%, ప్రిన్సిపల్ మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడింది, రైట్? మీకు ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ఇవన్నీ మీకు బాగా అర్థమవుతాయి. బట్ బిఫోర్ దట్ ప్లీజ్ నోట్ దీస్ డెఫినిషన్స్ అండ్ నౌ లెట్ us see some important points. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, లిజన్ కేర్ఫుల్లీ. మనకి అమౌంట్ అని మరొక మాట ఉంటుంది. అమౌంట్ అంటే అర్థం ఏంటి అంటే, నేను మీకు కొంత అప్పు ఇచ్చాను, సపోజ్ ఒక 10,000 రూపీస్ మీకు ఇచ్చాను అనుకోండి, దానికి మీకు వడ్డీతో సహా మీరు నాకు 12,000 రూపీస్ ఇస్తున్నారు. అంటే 10,000 అసలు ఇచ్చేస్తున్నారు, దాంతోపాటు ఒక 2,000 రూపీస్ వడ్డీ ఇస్తున్నారు కదా. ఇప్పుడు నాకు మీరు ఇచ్చేటటువంటి ఆ 10,000 ప్లస్ ఈ 2,000 అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఈ రెండింటిని కలిపి ఏమని చెప్తామంటే ఆ 12,000ని అమౌంట్ అని పిలుస్తారు. అంటే అమౌంట్ అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అర్థమైందా? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం అమౌంట్ అని పిలుస్తాం అనమాట. అర్థమైందా? సో సి ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దీనికి చాలా పేర్లు ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రిన్సిపల్ అని చెప్పినా, ఓకే, సమ్ అని చెప్పినా, రైట్, క్యాపిటల్ అని చెప్పినా, తర్వాత అమౌంట్ ఆఫ్ అని చెప్పినా, ఈ 4 కూడా ఒకటే ఫ్రెండ్స్. అర్థమైందా? ఈ 4 ఒకటే. ప్రిన్సిపల్ అన్నా, సమ్ అన్నా, క్యాపిటల్ అన్నా, అమౌంట్ ఆఫ్ అన్నా ఒకటే, రైట్? అమౌంట్ అన్నా, అమౌంట్స్ టు అన్నా ఒకటే, ఈ 2. అర్థమైందా? అమౌంట్ ఆఫ్ 10,000 అమౌంట్స్ టు 12,000 బికాస్ ఆఫ్ 2,000 ఇంట్రెస్ట్. మీకు అర్థమైందని చెప్పింది. అమౌంట్ ఆఫ్ 10,000 అంటే 10,000 అనేది ప్రిన్సిపల్ అనుకోండి. దిస్ అమౌంట్ ఆఫ్ 10,000 బిగ్ అమౌంట్స్ టు 12,000 బికాస్ ద ఇంట్రెస్ట్ ఈస్ 2,000. 2,000 రూపాయల ఇంట్రెస్ట్ వల్ల అమౌంట్ ఆఫ్ 10,000 అమౌంట్ అనేది 12,000 రూపాయలు అయ్యింది. అమౌంట్స్ టు 12,000. అర్థమైందా? సో అమౌంట్స్ టు అంటే అమౌంట్ అని అర్థం, అమౌంట్ ఆఫ్ అంటే ప్రిన్సిపల్ అని అర్థం. అది కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 అన్నప్పుడు అమౌంట్ కింద వస్తుంది, ఆఫ్ అన్నప్పుడు ప్రిన్సిపల్ కింద వస్తుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అమౌంట్కి ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్లీజ్ నోట్ దిస్.